నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లాలోని మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తి స్వప్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారు. కొత్తగూడెంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంత కుమార్తె అయిన స్వప్నకు మిర్యాలగూడ మండలం నిడమానూరుకు చెందిన దాసరి కార్తిక్తో వివాహం జరిగింది. ప్రస్తుతం స్వప్న నల్గొండ జిల్లా మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. స్వప్న ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించి న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించేందుకు స్తోమత ఉన్న సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామవరం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేరగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తనకు వైద్య సేవలు అందించిన డాక్టర్ సాగరిక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. Myself Dr. Sagarika. I'm assistant professor in MCH Ramvaram in the department of OBG, obstetrician and gynecology. So నేను ఇక్కడ నైట్ డ్యూటీలో ఉన్నాను. సాటర్డే నైట్ ఆర్ సండే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో మా దగ్గరికి స్వప్న మేడం మెజిస్ట్రేట్ పెయిన్స్ వస్తున్నాయని వచ్చారు. తను G2A1 అంటే ప్రీవియస్ ఒక అబార్షన్ హిస్టరీ ఉంది, కొంచెం ఎల్డర్లీ గ్రావిడా కూడా. సో కడుపు నొప్పి వస్తుందని ఎర్లీ మార్నింగ్ 2 o'clock సండే రావడం జరిగిందండి. సో ఆ తర్వాత మేము పేషెంట్ కంప్లైంట్స్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ లో బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉంది. సో బ్రీచ్ పొజిషన్ లో ఉంది, ఆల్రెడీ లేబర్ లో ఉంది. సో బ్రీచ్ లేబర్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే అండ్ ఎర్లీ గ్రావిడా ప్రీవియస్ బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ కూడా ఉంది. సో నార్మల్ డెలివరీ ట్రై చేయడానికి కొంచెం బేబీ సైజ్ కూడా పెద్దదిగా ఉంది. సో అందుకని ఎమర్జెన్సీ సిజేరియన్ ప్లాన్ చేశామండి. సండే ఎర్లీ మార్నింగ్ 2:30, 3 o'clock అలా వాళ్ళు రావడం జరిగింది. అరౌండ్ 4:30 అట్లా మేము ప్లాన్ చేసి 4:30కి డెలివరీ చేసాము. బేబీ అరౌండ్ 4:47కి డెలివరీ అయ్యారు. షీ డెలివర్డ్ అన్ అలైవ్ ఫీమేల్ బేబీ విత్ బర్త్ వెయిట్ 2.9 kg. సో మదర్ అండ్ బేబీ హెల్దీగా ఉన్నారు. ఇంట్రా ఆపరేటివ్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కానీ ఏమి కాంప్లికేషన్స్ లేవండి. డ్రెస్సింగ్ కూడా చేసాము, ఉండి కూడా హెల్దీగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ దట్. అండ్ మెజిస్ట్రేట్ మేడం మా మీద నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆవిడ వైద్యం చేయించుకోవడం, ఆవిడకి మేము డెలివరీ చేసే అవకాశం కల్పించినందుకు ఆవిడకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. థ్యాంక్ యూ. సరళ, సీనియర్ గైనకాలజిస్ట్. నేను ఇక్కడ ఈ భద్రాద్రి కొత్తగూడెంలో గత 10 సంవత్సరాలుగా గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నాను యాజ్ ఏ సీనియర్ గైనకాలజిస్ట్ గా. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, రామవరం MCH రామవరంలో కొన్ని రోజుల క్రితం కొన్ని అపోహాల మూలంగా చాలా మంది గర్భిణీ స్త్రీలు గవర్నమెంట్ హాస్పిటల్కు, ప్రభుత్వ ఆసుపత్రులకు రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కాన్పులు చేయించుకుంటున్నారు. అది ఎందుకంటే కొన్ని అపోహాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ అపోహాలని నమ్మకూడదు దయచేసి. ఎందుకంటే మా దగ్గర గతంలో నుంచి పోల్చుకుంటే ఇక్కడ ఎస్పీ గారి వైఫ్ కావచ్చు, కలెక్టర్ గారి వైఫ్ కావచ్చు, ఈ రోజు ప్రత్యక్షంగా జస్ట్ 2 days బ్యాక్ ఇక్కడ మా దగ్గర
నల్గొండ డిస్టిక్ లో మెజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మెజిస్ట్రేట్ మేడం గారు కూడా ఎంసీహెచ్ రామవరం మీద నమ్మకంతో, మా మీద నమ్మకంతో, డాక్టర్ల మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ డెలివరీకి రావడం జరిగింది. మేము ఈ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ఎంతో మంది ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు కూడా మమ్మల్ని చాలా మంది మా విధులను మమ్మల్ని గౌరవించి మా యొక్క నమ్మకం అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అన్నట్టు గతంలో ఎంతో మంది ఉన్నతాధికారులు మా దగ్గర స్వయంగా వచ్చి మా యొక్క సేవలను పొందారు. రీసెంట్ గా మేము ట్రిప్లెక్స్ అంటే ముగ్గురు పిల్లలు, కవల పిల్లలు కాకుండా ఇంకొక ముగ్గురు పిల్లల్ని కూడా మేము ఇక్కడ డెలివరీ చేయడం జరిగింది. కొత్తగూడెంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనే మేము చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలందరూ కూడా గవర్నమెంట్ వ్యవస్థని నమ్మాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు కూడా చాలా మెరుగుపడ్డాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సౌకర్యాలు వచ్చాయి. నేను ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా అరకొర వసతుల మధ్య మేము ఎన్నో డెలివరీస్ చేసాము, ఎన్నో హై రిస్క్ కేసులు చేసి మదర్ ని, బేబీని కాపాడడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు అన్ని వసతులు ఉన్నా గానీ ఇంకా ప్రజల్లో ఇంకా ఒక అపోహ అనేది ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మాకేదో అయిపోతుంది, మా తల్లి బిడ్డ ఎలా ఉంటారో ఏమో అనే అపోహలతోనే చాలా మంది వేలకు వేలు డబ్బులు వెచ్చించి బయట ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవడానికి వెళ్తున్నారు. దయచేసి నేను మీ అందరికీ కోరేది ఒకటే, ఎలాంటి రిస్క్ కేసులైనా కానీ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఒకసారి గవర్నమెంట్ డాక్టర్ ని సంప్రదించి మా యొక్క సలహాలు సూచనలు పాటించి అది. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం.